ఓఆర్ఆర్ చుట్టూ రాబోతున్న మెట్రో ట్రైన్ హెచ్ఎండిఏ ప్రతిపాదనలతో ప్రభుత్వం పక్కా ప్లాన్. మూడో దశలో చేపట్టాలని సర్కార్ కసరత్తు ముమ్మరం. 2035 నాటికి 50% ప్రజా రవాణా లక్ష్యంగా చర్యలు చేపడుతూ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి ఇంతకీ ఇది ఎప్పుడు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీనిలో భాగంగానే క్యూర్ పరిధిలో రెండో దశ మెట్రో మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి హెచ్ఎండిఏ మెట్రో రైల్ ప్రాజెక్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును మూడో దశలో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రతిరోజు 40 లక్షల ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. అదే తరహాలో క్యూర్ పరిధిలో అన్ని వైపులా మెట్రో కనెక్టివిటీ పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం నుండి కోకాపేట న్యూ ప్యాలెస్ అంటే దాదాపు 11.6 కిలోమీటర్ల వరకు, అదేవిధంగా ఎంజీబీఎస్ టు చంద్రాయన్ గుట్ట గల అంటే దాదాపు ఇక్కడ కూడా 7.5 కిలోమీటర్లు, అదేవిధంగా మియాపూర్ టు పటాన్ చెరువు 13.4 కిలోమీటర్లు, అదేవిధంగా ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు, అదేవిధంగా జేబీఎస్ నుంచి మేడ్చల్ 24.5 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి మళ్ళీ షామీర్పేటకు అంటే 22 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం 122.6 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల అంచనాలతో డిపిఆర్ రెడీ చేసి పంపారు ప్రభుత్వం. అయితే ఇది కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిధులు భరించేలా జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ చేపట్టేలా ప్రతిపాదనలు అయితే సిద్ధమవుతున్నాయి. ఇదే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ప్యూర్ సిటీ వరకు కూడా దాదాపు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని 7,168 కోట్ల అంచనాతో రెండో దశగా ప్రతిపాదించారు. దీన్ని మూడో ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మూడో దశలోనే ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది కాబట్టి రెండో దశ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించగానే పనులు చేపట్టడంతో పాటు మూడో దశ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు డిపిఆర్ తయారు చేయనున్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 158 కిలోమీటర్ల మార్గంలో ఉన్నది. రెండో దశలో చేపట్టినటువంటి మెట్రో రైల్ ప్రతిపాదనలు ఓఆర్ఆర్కు సమీపంలోనే ఉన్నాయి. ఢిల్లీ తరహాలోనే అన్ని ప్రాంతాలను కలిపే విధంగా మెట్రో రైల్ ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఇబ్రహీంపట్నం, పటాన్ చెరువు, చౌటుప్పల్, మేడ్చల్, షామీర్పేట్, శంషాబాద్, తుక్కగూడ, గట్కేసర్ వంటి ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా లక్షలాది మంది నగరానికి వస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిందే. సో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం డెఫినెట్గా తప్పడం లేదు. ఫలితంగా ప్రయాణ సమయం పెరగడంతో పాటే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయట. వీటన్నిటిని అధిగమించడానికి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండేలా మెట్రో ట్రైన్ పరిష్కారం అని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో మొదటి 69 కిలోమీటర్లు, రెండో దశ 122.6 కిలోమీటర్లు, అదేవిధంగా ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, భారత్ ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు, ఇలా మొత్తంగా 391 కిలోమీటర్ల మెట్రో రైల్ విస్తరించడానికి అవకాశం ఉందని అయితే అధికారులు అయితే చెబుతా ఉన్నారు. స్టిల్ ఇప్పటివరకు కూడా వేసినటువంటి మెట్రో రైల్ ద్వారా చాలా వరకు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తగ్గిందన్నమాట వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్లో ఏదైనా అర్జెంట్ పనుండి ఏదైనా బయటికి వెళ్ళాలన్నా కూడా బస్సులలో కానీ, వెహికల్స్ అంటే బైక్ మీద కానీ, కార్లలో వెళ్ళాలంటే ఈవెన్ అక్కడికి వెళ్ళాలంటే ఒక గంట ప్రయాణించేటువంటి ప్రయాణాన్ని ఈజీగా మెట్రోలో వెళ్తే ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ లోపేనే ఈ జర్నీ మనకు ఫినిష్ అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు చుట్టుపక్కల ఏదైతే ఇప్పుడు గట్కేసర్, చౌటుప్పల్, దాని తర్వాత షామీర్పేట్, శంషాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న హయత్ నగర్, ఎల్బీ నగర్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా ఇప్పుడు మెట్రో రైల్ సదుపాయాన్ని కనుక కల్పించినట్లయితే సేమ్ టైం అక్కడ రవాణా సమస్యలు తీరుతాయి. అంటే ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు. దాని తర్వాత ఈజీగా ఇన్ టైంలో వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిటీ జనాభా పెరుగుతున్న కొద్దీ సిటీ కూడా విస్తరిస్తున్నటువంటి టైంలో జాబ్స్ ఒక్కడ, ఇల్లులు ఒక్కడ ఉండడం వల్ల ఈ జర్నీకి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో అందుకోసమనే ఇప్పుడు మెట్రో రైలు కనుక ఇచ్చేస్తే ఆబ్వియస్‌గా ఎంత దూరం ఉన్నా కానీ ఒక అర్ధ గంటలో మెట్రో ట్రైన్ ఎక్కితే ఒక లిమిటెడ్ కంప్లీట్‌గా ఒక టైం అనేది సెట్ చేసుకొని ఆబ్వియస్‌గా అది ఇన్ టైంలో రావడం జరుగుతుంది. ఇన్ టైంలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. దీంతో పాటు పొల్యూషన్‌కి సంబంధించినటువంటి వరకు కూడా చాలా వరకు తగ్గించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి జాబ్ చేస్తానికి వెళ్ళడం కంటే ఒక బైక్ తీసుకోవడం లేకపోతే కార్ తీసుకోవడం ఇలా ట్రాఫిక్ పెరుగుతుంది. అండ్ దాని తర్వాత కాలుష్యం కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఒక మెట్రో రైల్ ఎక్కువగా ప్రజా రవాణా సమస్యలకు అంటే
ఈ విధానాన్ని గనక తీసుకొచ్చినట్లయితే ఎక్కువగా దాంట్లోనే ప్రయాణిస్తారు. సో, ఫలితంగా అటు ట్రాఫిక్ తగ్గుతుంది. పర్యావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది. సొంత వెహికల్స్ తక్కువైన కొద్దీ ఇవి పెరుగుతాయని కూడా ఇలాంటి ఒక ఆలోచనతోటైతే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, దీని మీద ఇంకా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలీదు గాని మొత్తంగా ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రో వచ్చేటువంటి ఏర్పాట్లయితే ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలో ఉంది. సో, మరి ఇది ఎప్పుడు అమలవుతుంది ఏంటి అనేదైతే తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? దీని మీద పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.